వాళ్ళ మామయ్య అయితే బయట ఉంటాడు ప్రస్తుతానికి, కానీ ఆ అమ్మాయి జైల్లోనే ఉంటుంది ట్రైల్ ముగిసే వరకు. ఈ అమ్మాయి కూడా సెంటెన్సింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి అడిగింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేసింది. జ్యూరిస్డిక్షనల్ ఛాలెంజ్. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, అబ్బాయి చనిపోయింది ఎక్కడ, తమిళనాడులో. అబ్బాయి ఆర్గన్స్ ఎక్కడ ఫెయిల్ అయినాయి, తమిళనాడులో. అబ్బాయి ఏ రాష్ట్రం మనిషి, తమిళనాడు మనిషి. క్రైమ్ ఎక్కడ జరిగింది, తమిళనాడులో అని చెప్పి స్టేట్ లాయర్ల టైం కి, ఇన్వెస్టిగేషన్ పెట్టిన ఎఫర్ట్స్ కి, హ్యూమన్ రిసోర్సెస్ కి, మానిటరీగా పెరిగే డబ్బులు, ఇవంతా ట్యాక్స్ పేడ్ మనీ. అది కొంచెం బాధగా ఉంది. అమ్మాయికి ట్రైల్ ఏంటి మరి కేరళలో ఇచ్చారని అడిగారు. ఛాలెంజ్ నెంబర్ 1. హైకోర్టు ఇదంతా జాగ్రత్తగా చూసింది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఈ పదాన్ని మనం కొన్ని రోజులు చాలా గట్టిగా వింటున్నాం. ఈ పదాన్ని ఒక వీడియోలో మనం చాలా గట్టిగా వాడాం. ఒక 2-3 వారాలు అయినట్టుంది పర్టికులర్ వీడియో వచ్చి మన ఛానల్లోనే. గిరీష్మా షారిన్ కేస్. కోర్టే వీడిని ప్యూర్ ఈవిల్ అని చెప్పిందని, శైతాన్ అని చెప్పిందని. అదే తమిళనాడు కేరళ బార్డర్ లో లవ్ స్టోరీ. కేరళ అమ్మాయి తమిళనాడు అబ్బాయి. ఆ పర్టికులర్ కేసులో ఒక చాలా పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఆవిడ మీద ఏదైతే క్యాపిటల్ పనిష్మెంట్ వేశారో, Sharon Raj's girlfriend Grishma was found guilty. కోర్టు దాన్ని అలా తీసి అలా పక్కన పెట్టి, ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ ఉన్నారు, ఆయన కూడా 3 సంవత్సరాలు శిక్ష పడింది. మనం ఈ మాట మాట్లాడుకున్నాం కూడా. ఆయన మీద పడిన శిక్ష కూడా ఇలా తీసి అలా పక్కన పెట్టి ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మీరు షాక్ అయి ఉంటారు ఈ పర్టికులర్ గిరీష్మా షారిన్ కేసు గురించి. కొత్తగా జరిగిన అప్డేట్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడదాం. అండ్ February 19 చాలా ఇంపార్టెంట్ డేట్ ఈ పర్టికులర్ కేసు కోసం. ఈ కేసు చాలా సెన్సేషనల్ అయింది. ఇదే మాట నా అమ్మాయి కోర్టులో కూడా వాడింది. సెన్సేషనల్ అవడం వల్ల, మీడియా ట్రయల్ జరగడం వల్ల, చాలా మంది మాట్లాడుకోవడం వల్ల మీరు కరెక్ట్ అయిన జడ్జ్మెంట్ ఇవ్వలేదు అని అమ్మాయి తరపున లాయర్స్ ఏం వాదించి కోర్టుని కన్విన్స్ చేశారో ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. మన సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి వస్తుంది. మిస్ అవ్వకుండా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో అంతర్జాతీయంగా జరిగే ప్రతి విషయాన్ని 10 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల నా వీడియోని చూడండి చాలు. ఒక 2-3 మంత్స్ తర్వాత వెనక్కి తిరిగి చూడండి, ఆ డిఫరెన్స్ మీరే చూస్తారు. ఆల్రెడీ చాలా మంది చూసి నాకు DM కూడా చేస్తున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టుకొని మీ దాకా వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి, గిరీష్మా అనే అమ్మాయి వల్ల అలెజెడ్లీ అబ్బాయి ఎలా చనిపోయాడు. తన ప్రేమికుడు అయిన అబ్బాయి, తన పేరు షరణ్ రాజ్, తమిళనాడుకు చెందిన అబ్బాయి. నా వీడియో నాకు దీని గురించి చాలా మంది మాట్లాడారు, నేషనల్ మీడియా మాట్లాడింది. బట్ ఈ వీడియో మీకు అర్థం కావడానికి చాలా షార్ట్ గా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న రీక్యాప్ లా పనిచేస్తుంది. కేరళలోని తిరువనంతపురానికి చెందిన అమ్మాయి, తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన అబ్బాయి ఒక 3-4 years బ్యాక్ ప్రేమలో పడ్డారు. వాళ్ళ ఇంటికి దూరం ఒక 14-15 kilometers అంతే. వెళ్ళి రావడానికి అర్ధగంట కూడా పట్టదు. అబ్బాయి చాలా సిన్సియర్ గా లవ్ చేశాడు. అమ్మాయికి ఇంట్లో మిలిటరీ సంబంధం కుదిరింది. ఆఫర్ చాలా టెంప్టింగ్ అనిపించి, మిలిటరీ సంబంధం కాబట్టి లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుని, బట్ ఈ షారిన్ కి చెప్తే ఒప్పుకుంటాడో లేదో అని ఒక చిన్న సందిగ్ధ స్థితిలో ఏం చేయాలో అర్థం కాక చంపేద్దాం అనుకుంది. ఇవన్నీ కేరళలోని సెషన్స్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్స్ ఇవి. దాని ఆధారంగానే మాట్లాడుతున్నా. బట్ తన అమెచ్యూర్ కాబట్టి గూగుల్ సెర్చ్ అవి ఇవి చేసి 3 సార్లు చంపేద్దామని ప్రయత్నించింది. ఫస్ట్ టైం పారాసెటమాల్ ని పొడి చేసి వాటర్ లో తాగిపిద్దాం అనుకుంది. ఎన్ని పారాసెటమాల్ ని కన్జ్యూమ్ చేస్తే మనిషి చనిపోతాడని గూగుల్ చేసింది. కానీ నీళ్లు చేతిగా ఉండేసరికి ఫస్ట్ టైం తాగలేదు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అయినా వద్దనుకుంది. 2వ సారి పిలిచింది. ఒక డ్రింకింగ్ గేమ్ ఆడదాం, జ్యూస్ ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాం అనుకుని అబ్బాయి తాగిన డ్రింక్ లో మళ్ళీ ఇంకేదో కలిపింది. అబ్బాయి కొంచెం తాగి తన వల్ల కాలేదని వదిలేశాడు. 2వ సారి కూడా ఫెయిల్ అయింది. 2వ సారి కూడా దేవుడు చెప్పాడు, మొన్నటి వీడియోలో చెప్పినట్టే డిప్ప మీద కొట్టి మరి. చివరిగా 3వ సారి ఇంటికి రా, మా ఇంట్లో ఎవరు లేరు, సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఇదంతా వాళ్ళ ఇంట్లో కూడా ఆల్రెడీ చెప్పేసి, ఇన్ఫాక్ట్ కేరళ సెషన్స్ కోర్టులో ఏం ప్రూవ్ అయిందంటే వాళ్ళ మామయ్య కూడా హెల్ప్ చేశారని. ఆయన పేరు నిర్మల కుమారన్ నాయర్. ఒక ఆయుర్వేదిక్ పెస్టిసైడ్ ఉంటుంది, హెర్బిసైడ్ అని చెప్పి, దాన్ని కొంచెం ఆయుర్వేదిక్ డ్రింక్ లో మిక్స్ చేసి కాషాయం అని చెప్పి, అది కూడా ఫైనల్ గా చివరికి ఒంటరిగా ఇంట్లో ఉన్నానని రప్పించి, ఇదే ఆ కేరళ కోర్ట్ సెషన్స్ కోర్ట్ జడ్జి గారు కూడా ఇదే మోస్ట్ ఈవిల్ యాక్ట్, అబ్బాయికి ఆశ చూపించి పిలిపించి తాగిపించి ఇంటికి పంపించింది. అండ్ ఈ పర్టికులర్ డ్రింక్ తాగితే డెత్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయి చనిపోతాడు. దానికి డౌట్ రాకుండా సాయంత్రం ఫోన్ చేసి ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పి, నీకు ఒంట్లో బాగాలేకపోయినా ఎక్కువ బాధపడుతూ 2-3 రోజుల్లో తగ్గిపోద్దని చెప్పి మరి టైంకి హాస్పిటల్కి అతను వెళ్ళినా బ్రతికేవాడు. అలాంటి అతన్ని ఆపేసి తన కళ్ళ ముందే ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవుతూ చనిపోయాడు పాపం. మీరు డేట్స్ గుర్తుపెట్టుకోండి. October 2022 October 14th రోజునది ఆ కాషాయం తాగిన రోజు. 17th కల్లా కంప్లీట్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయిపోయింది. తన ఫ్రెండ్ అడిగినా కూడా తను ఏమంటాడు, లాస్ట్ 1 week నేను ఎక్కడ తిరగలేదు, నేను ఎవరితో కలిసింది లేదు, మాట్లాడింది లేదు, నాకు కూడా అర్థం కావట్లేదు అని అమ్మాయి పేరు కూడా తీయలేదు. ఆఖరికి చనిపోయేటప్పుడు తన లాయర్తో మాట్లాడుతూ ఈ అమ్మాయిని కలిశానని చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో చెప్పాడు. అది అతను నోట్ చేసుకున్న తర్వాత చనిపోయాడు. ఇది జరిగిన డేట్ October 25th. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది. నవంబర్ కల్లా అమ్మాయిని పసిగట్టి పోలీసులు అదుపులోకి తీసుకోబోతే అక్కడ ఈ హార్పిక్ ఏదో తాగింది వెళ్ళే దారిలో కూడా. సరే అమ్మాయిని కాపాడి మళ్ళీ స్టేషన్ లోకి తీసుకొచ్చి అక్కడ నుంచి సెషన్స్ కోర్టుకి తీసుకెళ్లి జరిగిందంతా చెప్పిన తర్వాత జడ్జి చెప్పిన మాట ఇది. November 2022లో ట్రయల్ స్టార్ట్ అయితే January 2025 అయింది. అంటే మొన్న ఆవిడకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది. ఆవిడకి 24 సంవత్సరాలు. ఆ టైంకి ప్రేమించి అబ్బాయిని చంపిన టైంకి వయసు 22. జడ్జిలు అక్కడ ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని మాట్లాడినా కూడా కోర్టు ఒప్పుకోలేదు. వాళ్ళు చెప్పిన మాటలు ఏవి కోర్టు వినలేదు. ఇది లోకల్ కోర్టు. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జాగ్రత్తగా వినండి. నెయ్యత్తిన్కార అడిషనల్ సెషన్స్ కోర్ట్ కేరళ. ఇది ఇప్పటిదాకా జరిగిన కథ, అందరికీ తెలిసిన కథ. మీరు 24 ఏళ్ళ అమ్మాయిని ఎలా చంపేస్తారు అని చాలా మంది అడిగారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు. ఈ అమ్మాయి కూడా సెంటెన్సింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి అడిగింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఛాలెంజ్ చేసింది. 4 రకాలుగా ఛాలెంజ్ చేసింది. వాళ్ళ లాయర్లు ఈ కేసులు బాగా స్టడీ చేసి ఈ అమ్మాయిని క్యాపిటల్ పనిష్మెంట్ నుంచి ఎట్లా తప్పించాలి అని 4 విధాలుగా ఛాలెంజ్ చేశారు ఆ తీర్పుని. ఛాలెంజ్ నెంబర్ 1 జ్యూరిస్డిక్షనల్ ఛాలెంజ్. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, అబ్బాయి చనిపోయింది ఎక్కడ, తమిళనాడులో. అబ్బాయి ఆర్గన్స్ ఎక్కడ
ఫెయిల్ అయినాయి తమిళనాడులో, అబ్బాయి ఏ రాష్ట్రం మనిషి, తమిళనాడు మనిషి, క్రైమ్ ఎక్కడ జరిగింది తమిళనాడులో అని చెప్పి తమిళనాడు పాలకొల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అబ్బాయి చనిపోతే అమ్మాయికి ట్రైల్ ఏంటి మరి కేరళలో ఇచ్చారని అడిగారు. ఛాలెంజ్ నెంబర్ 1 హైకోర్టు ఇదంతా జాగ్రత్తగా చూసింది. ఛాలెంజ్ నెంబర్ 2 ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు అని చెప్పి వాళ్ళు ఏమంటారు, అబ్బాయి చనిపోయింది ఆర్గన్ ఫెయిల్యూర్ వల్లే కానీ పాయిజన్ వల్లే ఆర్గన్ ఫెయిల్ అయింది అనడానికి, హెర్బిసైడ్ వల్లే అతను తాగిన కాషాయం వల్లే అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి రీజన్ ఏంటంటే అతను చనిపోవడానికి ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడానికి చాలా స్లో ప్రాసెస్ పట్టింది. ఆ డిలేని లాయర్ పాయింట్అవుట్ చేశారు. ఛాలెంజ్ నెంబర్ 3 మీడియా ట్రయల్ అండ్ ఫెయిర్ ట్రయల్ కన్సర్న్స్. లాయర్ ఈ మాట వాడి ట్రయల్ అనేది కోర్టులో అవ్వాలి కానీ మీడియాలో అవ్వకూడదు. బై ద నేచర్ ఆఫ్ ద కేస్ ఇట్ సెల్ఫ్ ఇన్సిడెంట్ అవ్వగానే ఇది మీడియాలో మొత్తం పాకేసింది. అది తమిళనాడు మీడియా అవనివ్వండి, కేరళ మీడియా అవనివ్వండి, నేషనల్ మీడియా అవనివ్వండి, మొత్తం అందరికీ ఒక రకమైన కోపం వచ్చేసింది అమ్మాయి మీద. దానివల్ల ఈ సెషన్స్ కోర్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఏఎం బషీర్ గారు, ఆయన ఈ మీడియా నెరేటివ్స్ కి లోనై పార్షియల్ గా జడ్జ్మెంట్ ఇచ్చారు. అమ్మాయి నీవిల్ అని చెప్పి ప్రాణం తీసేయమన్నారు. ఇది ఫెయిర్ ట్రయల్ కాదు, ఇది ఇంపార్షియల్ ట్రయల్ కాదు. ఇది 3వ ఛాలెంజ్. ఇకపోతే ఫైనల్ ఛాలెంజ్ నంబర్ 4 ఎర్రర్స్ ఇన్ ఎవిడెన్స్ అసెస్మెంట్ అండ్ లీగల్ ఇంటర్ప్రిటేషన్. అర్థమయ్యేలా చెప్తా. ఏదైతే అబ్బాయి చావుకు సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారో అది వీడియోలు అవనివ్వండి, స్టేట్మెంట్లు అవనివ్వండి, లేకపోతే అక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా దొరికిన సామాన్లు అవనివ్వండి, వీటిలన్నింటినీ అన్సైంటిఫిక్ గా కలిపేసి మీడియా నెరేటివ్ ని ఒక కథలా మీరు అల్లేశారు. ఏదైతే ఎవిడెన్స్ దొరికిందో దానికి అమ్మాయికి ఏది అటాచ్ అవ్వట్లేదు. పోలీసులు ఇక్కడ సరైన జాబ్ చేయలేదు. సో ఈ కేసును మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ అట్లనే వర్క్ అవుతుంది. మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏదైనా కోర్టు ఒక తీర్పు ఇచ్చేస్తే అది ఫైనల్ అని కాదు. సెషన్స్ కోర్టులో ఒక తీర్పు ఇస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, హైకోర్టులో ఒక తీర్పు ఇస్తే దాన్ని సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇది ఇలా వర్క్ అవుతుంది హైరార్కీలో. కొన్నిసార్లు సుప్రీం కోర్టు తీర్పులు కూడా మనం ప్లీ చేయొచ్చు. సో అల్టిమేట్ గా అమ్మాయి తరపు న్యాయవాదులు ఏమంటున్నారు, ఒకటి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కానే కాదు. ప్రేమించుకోవడం, ప్రేమలో గొడవలు రావడం ఇది సర్వసాధారణం. సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని చెప్పి అమ్మాయి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇకపోతే రెండోది మీడియా ట్రయల్. హైకోర్టును ఉద్దేశిస్తూ మీరైనా కొంచెం స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేయండి అని అడిగారు వీళ్ళు. మొత్తానికి హైకోర్టు వీళ్ళు ప్లీన్ యాక్సెప్ట్ చేసింది. అదే మోస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్. కోర్టు యాక్సెప్ట్ చేసి వెంటనే 2 విషయాలు చేసింది. సెషన్స్ కోర్టులో ఇచ్చిన తీర్పుని కొట్టేసింది. అండ్ రెండోది ఇమీడియట్ గా ఏం చేసిందంటే నిర్మల కుమారన్ నాయర్ ఉన్నారు కదా అమ్మాయి మావయ్య, ఆయనకి ఏదైతే శిక్ష పడిందో ఆ 3 సంవత్సరాలు, ఇప్పుడు ఈ కేసు ట్రయల్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ట్రయల్ ఎండ్ అయ్యేసరికి 3 ఏళ్ళు అయిపోతే అప్పటి వరకు అతను జైల్లో ఉండడం కరెక్ట్ కాదని చెప్పి ముందు అసలు ఆయన ఎందుకు జైల్లో వేశారు? ఈ లోకల్ సెషన్స్ కోర్ట్ ఏం నమ్మిందంటే హెర్బిసైడ్ ఆయనే సప్లై చేశారని, వన్స్ అది తాగేసిన తర్వాత ఆ బాటిల్ ఆయనే డిస్పోజ్ చేశారని ఒక ఎవిడెన్స్ ఇచ్చారు. స్టేట్ ఇచ్చింది ఎవిడెన్స్. దాన్ని ఆధారంగా తీసుకొని 3 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ఇప్పుడు ఆ జైలు శిక్షను తీసేసి ఈయన మీద మళ్ళీ ఫ్రెష్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలని హైకోర్టు చెప్పింది. సరే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీద కేసు ఎత్తేసినట్టేనా? అబ్బాయికి జరిగిన అన్యాయానికి బాధ్యులు ఎవరు అనే క్వశ్చన్ మనలో అందరికీ వస్తుంది. జుడిషియల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయిని ఫ్రీగా ఇప్పుడు కోర్టు వదిలేట్లేదు. మళ్ళీ కేసుని, ఇన్వెస్టిగేషన్ ని, ట్రయల్ ని ఫ్రెష్ గా రీఓపెన్ చేస్తుంది. అంటే పోలీసులు గానీ, లాయర్లు గానీ ఈ అమ్మాయి కేసులో ఇది జరిగింది, ఇదిగో ఎవిడెన్స్ అని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయగలిగితే మళ్ళీ కోర్టు శిక్ష విధించవచ్చు. బట్ ఈసారి అది క్యాపిటల్ పనిష్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. దానికి రీజన్స్ 2. హైకోర్టు మళ్ళీ కేసుని మళ్ళీ ఫస్ట్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయమంటుంది? క్యాపిటల్ పనిష్మెంట్ కరెక్ట్ కాదని. మళ్ళీ హైకోర్టు అదే పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇకపోతే రెండోది, అమ్మాయి కేసులో ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అమ్మాయికి అగెయిన్స్ట్ గా దాంట్లో వీడియోలు ఉన్నాయి, అబ్బాయి టెస్టిమోనీ ఉంది, జనాలు కంటికి కనబడేవి చాలా ఉన్నాయి కాబట్టి అవే మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తే ఫ్రెష్ సెంటెన్సింగ్ పడుతుంది అమ్మాయికి. ప్రస్తుతానికి ఆ అమ్మాయి తిరువనంతపురం జైల్లో ఉంది, ఉమెన్స్ సెంట్రల్ జైల్లో. అత్తాకు లంగారా జైలు అది దాని పేరు. కొంచెం తప్పుగా ప్రొనౌన్స్ చేసి ఉంటే క్షమించండి. వాళ్ళ మామయ్య అయితే బయట ఉంటాడు ప్రస్తుతానికి, కానీ ఆ అమ్మాయి జైల్లోనే ఉంటుంది ట్రయల్ ముగిసే వరకు. ఫిబ్రవరి 9th మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. అది ఇంకెంతకాలం నడుస్తుందో అది మనం చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది, ఏదైతే డబ్బులు వెళ్తాయో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరల్స్ కి, స్టేట్ లాయర్ల టైం కి, ఇన్వెస్టిగేషన్ పెట్టిన ఎఫర్ట్స్ కి, హ్యూమన్ రిసోర్సెస్ కి, మానిటరీగా పెరిగే డబ్బులు, ఇవంతా ట్యాక్స్ పేడ్ మనీ. అది కొంచెం బాధగా ఉంది. అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ లా షుడ్ టేక్ ఇట్స్ కోర్స్ అని నేనైతే ఎప్పుడు బలంగా నమ్ముతాను. నువ్వు నేను ఇక్కడ మన కన్క్లూషన్స్ కి రాకూడదని నేను నమ్ముతాను. అండ్ ఐ బిలీవ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ లీగల్ సిస్టమ్. సో వాళ్ళు ఏం తీర్పిస్తారో చూద్దాం. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. అమ్మాయి ఆల్మోస్ట్ కేసు ఎండింగ్ వరకు వెళ్ళి మళ్ళీ ఫస్ట్ స్క్వేర్ కి వచ్చి కూర్చుంది. శరణ్ రాజ్ అనే అబ్బాయికి న్యాయం జరగాలని మాత్రం నేను నమ్ముతా. దానికోసం స్టేట్ గవర్నమెంట్, పోలీసులు, లాయర్లు చాలా బలంగా పనిచేయాలి. ఇది శరణ్ కోసం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేయడానికి, ఇలాగే ఇంకా రోజుకు ఒక వీడియో మిస్ అవ్వకుండా మీ ముందు తీసుకురావడానికి నన్ను ప్రేరేపిస్తుంది. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, ఒక నాలెడ్జ్ పిల్ల పని చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. జరిగిన మ్యాటర్ ని క్రిస్ప్ గా మీ ముందు పెట్టేసి అన్బయాస్డ్ గా. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈ టాపిక్ ఐడియా కూడా బ్రదర్ చూడండి ఒక అప్డేట్ వచ్చింది అని మీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ నాకు డిఎం చేసింది. అలా మీలో మన ఛానల్లో ఏ వీడియో రావాలి అని మీరు డిసైడ్ చేద్దాం అంటే కనుక ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు డిఎం చేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు.
యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూద్దామన్నా లేదా నా గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకున్నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. రెండు వచ్చేయండి, అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా జరుగుతున్న బియర్ బైసెప్స్ కాంట్రవర్సీ గురించి, ఇండియాస్ గాట్ లేటెంట్ షో గురించి. అది దాని గురించి కంట్రీ అంతా మాట్లాడుతుంది. మీరు ఆ నాలెడ్జ్ నుంచి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మన తెలంగాణలో ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే చిలుకూరు బాలాజీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్, అది నేను చాలా ఫీల్ అయి చేసిన వీడియో. అది నాకు చాలా బాధ అనిపించింది అక్కడ రంగరాజన్ గారు జరిగింది చూసినప్పుడు. ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above insensitivity, rise above ignorance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.